గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ బ్లాగ్స్ దుబాయ్. ఈరోజు వచ్చేసి నేను ఐబిఎన్ బతుదా మాల్కి వచ్చిన ఇక్కడ ఐఫోన్ ప్రైజెస్ చెక్ చేద్దామని షరాఫ్ డీజేలో. అలానే ఫస్ట్ కాసేపు మాల్లో తిరిగిన ఏమున్నాయని చూడడానికి ఎట్లుంది మాల్ అనేది. నేను సెకండ్ టైం మాల్కి వచ్చాడు కానీ ఫస్ట్ టైం ఏం చూడలే. ఫస్ట్ టైం కొంచెం వర్క్ ఉంటే చేసుకొని వెళ్ళిపోయినా. ఇక్కడనే బ్యాంక్స్ కూడా ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, మాల్లో షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ స్టోర్స్ ఇవన్నీ చూపిస్తాను చూడండి. కాసేపు మాల్లో తిరిగి అట్లా షరాఫ్ డీజేకి వెళ్ళిన. షరాఫ్ డీజేలో S25 అల్ట్రా ప్రైసెస్ చెక్ చేసిన. S25 మొబైల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ డిఫరెన్స్ ఎంత ఉందని ఒకసారి ప్రైస్ డిఫరెన్స్ చెక్ చేద్దామని వెళ్ళిన. నాకు వచ్చేసి 3000 చేంజ్ పడింది. నాకు ఆన్లైన్లో తక్కువ పడినట్టు అనిపించింది. S24 అల్ట్రా ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ S24 అల్ట్రా కూడా చూసిన. దాని తర్వాత ఐఫోన్ చూసిన, iPhone 17 Pro Max చూసిన. కానీ అది నాకు నచ్చలేదు, డిజైన్ బాగాలేదు, ప్లస్ స్క్రాచెస్ అట్రాక్ట్ చేస్తుంది. అది ఆల్రెడీ మార్క్స్ ఉన్నాయి. మన అక్కడ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, ఫోన్ దానికి కనెక్ట్ చేసి ఉన్నది, అది చెక్ చేసినా దాని మార్క్స్ ఉన్నాయి, అంత మార్క్స్ పడుతుంది. అది నాకు బిల్ క్వాలిటీ కూడా నచ్చలేదు. కానీ కెమెరా వస్తుంది, కెమెరా జూమ్ చేసి కూడా చూపెట్టినా చూడండి. కెమెరా అయితే ఎక్సలెంట్ ఉంది. నేను ఇప్పుడు వీడియో ఐఫోన్లోనే తీస్తున్నా. దాని తర్వాత iPhone 17 చూసిన, 17 ఎయిర్ చూసిన. ఎయిర్ అయితే మస్తుంది, స్లిమ్గా మొబైల్. కానీ ఎయిర్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండదు అన్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా మా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని తీసుకుంటే నేను అది మీకు రివ్యూ పెడతాను ఎలా ఉంది మొబైల్ అనేది చూసి. అలానే మొబైల్ చూసి కాసేపు మా ఫ్రెండ్కి 16 Pro కావాలంటే దాని ప్రైజెస్ చెక్ చేసుకున్నాను అంటే చెక్ చేసి మా ఫ్రెండ్కి అప్డేట్ చేసి అక్కడనే కాసేపు షరాఫ్ డీజేల ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ అన్నీ చెక్ చేసుకుంటే